హాయ్ స్టూడెంట్, ఈరోజు ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి అటామిక్ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఐపీఈ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ బుక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే బుక్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని అయినా చదవచ్చు, లేదా రాసుకొని చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని రాసుకొని చదువుకోవచ్చు. జాగ్రత్తగా వింటే మీరు ఎగ్జామినేషన్లో మిస్టేక్స్ లేకుండా రాయొచ్చు. అలాగే ఈజీగా కూడా మీకు చదువుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది. లాంగ్ టైం కూడా మీకు గుర్తుంటుంది, అది ఉపయోగపడుతుంది. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇందులో అటామిక్ స్ట్రక్చర్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ద పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? అంటే హైడ్రోజన్ గ్యాస్ తీసుకొని దాని మీదకి లైట్ని పంపించినప్పుడు హైడ్రోజన్ గ్యాస్లో ఉన్నటువంటి ఆటమ్స్ అనేవి, హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి లేదా హైడ్రోజన్ మాలిక్యూల్స్ అందులో ఉన్నటువంటి లైట్లో ఉన్నటువంటి కొన్ని రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అయితే ఇక్కడ అసలు హైడ్రోజన్ గురించి, హైడ్రోజన్ యాటమ్ గురించి, యాటమ్, దాని న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్, దాని గురించి బోరు ఎలాంటి ఇంపార్టెంట్ విషయాలు దాని గురించి చెప్పాడు. సింపుల్గా హైడ్రోజన్ యాటమ్ గురించి బోర్ ఏం చెప్పాడు అనేది ఫస్ట్ పార్ట్ ఈ క్వశ్చన్లో. సెకండ్ పార్ట్లో డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా. అంటే హైడ్రోజన్ గ్యాస్ తీసుకుని దాని మీదకి లైట్ని పంపించినప్పుడు ఆ హైడ్రోజన్ గ్యాస్ అనేది అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ కానీ ఏదైతే లైట్ని పంపించావో ఆ లైట్ నుంచి కొంత రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బయటికి వచ్చినటువంటి లైట్ని మనం స్పెక్ట్రోస్కోపీ ద్వారా అబ్జర్వ్ చేస్తే అది ఒక స్పెక్ట్రమ్ని ఇస్తుంది. ఆ స్పెక్ట్రంలో కొన్ని లైన్స్ మనకు కనిపిస్తాయి. దాన్ని హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సరే, మనం చూస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం. చూడండి, పోస్టులేట్స్ ఆఫ్ ద బోర్స్ థియరీ అంటే బోర్ హైడ్రోజన్ ఆటమ్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది చూద్దాం. The electron in the hydrogen atom can move around the nucleus in a circular path of fixed radius and energy. These paths are called orbits. అంటే ఇది మనం చూస్తే ఈ ఫస్ట్ పోస్టులేట్ మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ చూద్దాం. ఇది సో ఏదైనా సరే ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ వీటిని ఆర్బిట్స్ అంటారు. ఓకే, ఇది న్యూక్లియస్ పార్ట్. ఇది దాని చుట్టూ ఇవి ఆర్బిట్స్ అంటారు. వీటిని ఆర్బిట్స్ అంటారు. న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఏ ఆటమ్ తీసుకున్నా కానీ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్. ఇది న్యూట్రాన్స్ అనేవి వాటికి ఛార్జ్ ఉండదు, అవి రెండు కలిసి ఉంటాయి న్యూక్లియస్లో. న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఈ లైన్స్నే ఆర్బిట్స్ అంటారు. ఈ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఏ ఆటమ్ తీసుకున్నా కానీ ఇలాగే స్ట్రక్చర్ ఉంటుంది. ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్. ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఇది ఫస్ట్ ఆర్బిట్ అయితే ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్. ఈ మైనస్లో ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. బోర్ ఏం చెప్పాడంటే హైడ్రోజన్ ఆటంలో న్యూక్లియస్ మధ్యలో, న్యూక్లియస్ సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి.
ఈ ఆర్బిట్స్కి ఎనర్జీ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు దానికి పర్టికులర్ ఎనర్జీ ఉంటుంది, ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పారు. వీటినే ఆర్బిట్స్ అంటాడు అని చెప్పారు. అది ఫస్ట్ పాయింట్. Okay, the electron in the hydrogen atom can move around the nucleus. ఇందా మనం చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనం తీసుకుంటే ఇది న్యూక్లియస్ అయితే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. The electron in the hydrogen atom can move around the nucleus ఇన్ ఏ సర్క్యులర్ పాత్. అంటే ఇది సర్క్యులర్ పాత్, సర్కిల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి, సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి సర్క్యులర్ పాత్ అంటాడు. సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్, అంటే రేడియస్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది న్యూక్లియస్ అయితే న్యూక్లియస్ నుంచి దీనికి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ని రేడియస్ అంటారు కదా, ఇది ఫిక్స్డ్ రేడియస్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్ ఇందులో రివాల్వ్ అవుతున్నంతసేపు ఎనర్జీ కూడా ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ కూడా ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏమంటారంటే ఆర్బిట్స్ అంటారు. దీస్ పాత్స్, అంటే పాత్ అంటే ఏంటి, వే అని, ఇది పాత్ అంటారు దీన్ని. దీస్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. సో ఇలాగా ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. మధ్యలో ఉన్నది ఇదేంటిది, ఇది న్యూక్లియస్ అంటారు. న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. అలాగే సెకండ్ పాయింట్ చూస్తే ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఫిక్స్డ్ ఎనర్జీ. అంటే ఈ ఆర్బిట్, ప్రతి ఆర్బిట్ కూడా, ఇది ఆర్బిట్ 1, ఆర్బిట్ 2, ఆర్బిట్ 3, ఈచ్ ఆర్బిట్ కూడా దానికి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నంతసేపు దానికి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎనర్జీ చేంజ్ అవ్వదని అర్థం. యాక్చువల్గా రివాల్వ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని లాస్ అయిపోవాలి, కానీ ఎనర్జీని లాస్ అయిపోకుండా దానికి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్బిట్లో ఈ పాత్లో తిరుగుతున్నంతసేపు ఆ ఎలక్ట్రాన్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. అది తిరుగుతున్నా కానీ ద ఎనర్జీ లాస్ అవ్వడం అనేది జరగదు, గెయిన్ అవ్వడం అనేది జరగదు. అది దీని మీనింగ్ ఇక్కడ. ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఫిక్స్డ్ ఎనర్జీ, అంటే ఎనర్జీ ఫిక్స్ అయి ఉంటుంది. ఆర్బిటాల్లో తిరుగుతున్నంతసేపు ఎనర్జీ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, ఎనర్జీ చేంజ్ అవ్వదు అని దాని మీనింగ్. సో దీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. వీటిని ఏమంటారంటే ఎనర్జీ లెవెల్స్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆర్బిట్స్ అన్నాం కదా, వాటినే ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నంతసేపు ఎనర్జీ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటారు వీటిని. ఇది ఒక ఎనర్జీ లెవెల్, ఇది సెకండ్ ఎనర్జీ లెవెల్, ఇది థర్డ్ ఎనర్జీ లెవెల్. అలాగే దే ఆర్ నంబర్డ్, వాటికి నంబరింగ్ ఇచ్చారు. యాజ్ 1, 2, 3, 4 ఆర్ డిజిగ్నేటెడ్ బై KLMN. డిజిగ్నేటెడ్ అంటే KLMNతో సూచిస్తారు, వాటిని సూచిస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ ఉంది కదా, దీనికి ఫస్ట్ ఆర్బిట్కి n = 1 అంటారు, ఇది n = 2, అలాగే ఇది n = 3 అని నేమ్స్ ఇస్తారు. లేదా ఇలా నేమ్ కూడా ఇస్తారు. K అంటారు దీన్ని, ఫస్ట్ దాన్ని, సెకండ్ ఆర్బిట్ని L, థర్డ్ ఆర్బిట్ని M, ఇంకొక ఆర్బిట్ ఉంటే దాన్ని L అంటారు. KLMNతో రిప్రజెంట్ చేస్తారు. అలాగే థర్డ్ పాయింట్ చూస్తే యాజ్ లాంగ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ అన్ ఆర్బిట్, అంటే ఎలక్ట్రాన్ అనేది ఈ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్నంతసేపు, ఇది ఈ ఆర్బిట్స్ అంటే ఇవి కదా, ఆర్బిట్స్ అన్నా ఎనర్జీ లెవెల్స్ అన్నా ఒకటే, రివాల్వ్ అవుతున్నంతసేపు, అది దేని మీనింగ్. యాజ్ లాంగ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఇట్ డస్ నాట్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ. అంటే అది రివాల్వ్ అవుతున్నంతసేపు ఈ ఆర్బిట్లో ఎనర్జీని లాస్ అవ్వడం అనేది ఉండదు,
ఇట్ డస్ నాట్ ఎమిట్ అంటే రిలీజ్ అవ్వటం, ఎనర్జీని రిలీజ్ చేయదు. ఆర్ అబ్జర్వ్ అంటే ఎనర్జీని అబ్జర్వ్ కూడా చేసుకోదు, అది దాని మీనింగ్. ఓకే, అంటే ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు ఎనర్జీని రిలీజ్ చేయదు, అదే ఎనర్జీని ఎమిట్ చేయదు, అలాగే ఎనర్జీని అబ్జర్వ్ కూడా చేసుకోదు. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఇక్కడ రాశాడు కదా, స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఎనర్జీ అనేది లాస్ అవ్వదు, ఎనర్జీ అనేది గెయిన్ కూడా చేసుకోదు ఆర్బిట్లో ఉన్నంతసేపు, కాబట్టి వాటిని స్టేషనరీ ఆర్బిట్స్, తెలుగులో స్థిరంగా ఉంటాయి ఆర్బిట్స్ అని అర్థం. అంటే ఎనర్జీ లాస్ అవ్వదు, ఎనర్జీ గెయిన్ కూడా అవ్వదు ఈ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు, అందువల్ల వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. అలాగే 4th పాయింట్ చూస్తే ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ వెన్ ఎలక్ట్రాన్ డ్రాప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోవర్ ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్బ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది న్యూక్లియస్ కదా, ఇది ఫస్ట్ ఆర్బిట్ 1 లేదా ఫస్ట్ ఎనర్జీ లెవెల్ లేదా ఫస్ట్ స్టేషనరీ ఆర్బిట్స్. ఇది సెకండ్ ఎనర్జీ లెవెల్. ఓకే, అలాగే థర్డ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ థర్డ్ ఆర్బిట్స్. ఇప్పుడు న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను ఇక్కడ తిరుగుతున్నంతసేపు ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి జంప్ అవ్వాలంటే అది ఎనర్జీని తీసుకొని జంప్ అవుతుంది, అది ఇక్కడ చెప్పింది. ఒకవేళ ఇక్కడికి వెళ్ళిన ఎలక్ట్రాన్ మళ్ళీ ఎక్కువసేపు దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు లేదా హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటారు. ఇది n=1 కదా, ఇది n=1 అయితే ఇది n=2, ఇది n=3. సో ఇక్కడికి వెళ్ళినటువంటి ఎలక్ట్రాన్ ఎక్కువసేపు అది అక్కడ ఉండదు, మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ వేలో. ఇక్కడ నుంచి ఐరన్ స్టేట్కి వెళ్ళాలంటే ఎనర్జీని తీసుకొని వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ కిందకి జంప్ చేసినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 పాయింట్స్ జరుగుతున్నాయి. ఒకటి ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది, ఇక్కడ ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. అదే ఇక్కడ ఇచ్చాడు ఈ పాయింట్లో. ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ అంటే రిలీజ్ అవుతుంది, విడుదలవుతుంది అని అర్థం. ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ వెన్ ఎలక్ట్రాన్ డ్రాప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోవర్ ఆర్బిట్. హయ్యర్ ఆర్బిట్లోంచి ఇక్కడ నుంచి లోవర్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, ఎమిట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఫామ్లో ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. రెండవది అండ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్బ్డ్. ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హైయర్ ఆర్బిట్. అంటే ఇక్కడ లోవర్ ఆర్బిట్ నుంచి హైయర్ ఆర్బిట్కి జంప్ అవ్వాలంటే ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే అది లోవర్ ఆర్బిట్ నుండి హైయర్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ రాశాడు. ఓకే, తర్వాత ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఆర్బిట్స్ ఈజ్ గివెన్ బై. అంటే ఈ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది ఎలక్ట్రాన్కి, సెకండ్ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది ఎలక్ట్రాన్కి. వాటిని ఏమంటారంటే వాటినే ఆర్బిట్స్ ఎనర్జీ అంటారు. యాక్చువల్గా ఆర్బిట్స్ ఎనర్జీ కాదు, అది ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు దానికి వచ్చే ఎనర్జీ అని అర్థం, దాన్ని ఆర్బిట్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు ఈ ఆర్బిట్కి ఈ 2 ఎనర్జీస్ మధ్య డిఫరెన్స్ తీసుకుంటే అది ఇక్కడ తీసుకుంది. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఆర్బిట్స్ ఈజ్ గివెన్ బై డెల్టా ఈ. డెల్టా ఈ అంటే ఎనర్జీ డిఫరెన్స్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. అంటే E2 అంటే సెకండ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ, E1 అంటే ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ, దాని యొక్క డిఫరెన్స్ తీసుకుంటారు E2 మైనస్ E1. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే hν ఈక్వల్గా ఉంటుంది. వేర్ E1 E2 ఆర్ ద ఎనర్జీస్ ఆఫ్ ద లోవర్ అండ్ హయ్యర్ ఆర్బిట్స్. ఇక్కడ hν అంటే ఏంటో చూడాలి మనం, అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. టైము 15 minutes క్లోజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.